అస్మద్గురుభ్యో నమః. మనుశాస్త్రం ప్రకారం గొడవ పడకూడని వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం. మనుస్మృతిని లా ఆఫ్ మను అని కూడా పిలుస్తారు. ఇది హిందువుల యొక్క న్యాయ పుస్తకం. దీని ధర్మశాస్త్రం అని కూడా పిలుస్తారు. పూర్వకాలం జీవితం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకొని ఆచరించేవాళ్ళు. మనువు బ్రహ్మదేవుడి యొక్క మొదటి కుమారుడు. ఇతని ద్వారానే మానవ జన్మ మొదలైంది. మనుశాస్త్రం ప్రకారం కొంతమంది వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవ పడకూడదు, కొట్లాట కూడా పడకూడదు. కొన్ని సందర్భాల్లో మనకు కోపం వచ్చిందంటే ఏ మాత్రం వెనక ముందు ఆలోచించకుండా ఎదుటి వ్యక్తి ఎవరు అనేది మర్చిపోయి మాట్లాడేస్తూ ఉంటాం. అసలు మన జీవితం ఎలాంటి వ్యక్తులతో కొట్లాడకూడదు, వాదించకూడదో తెలుసుకుందాం. బ్రాహ్మణులను, యాగాలు చేసే బ్రాహ్మణులను ఎట్టి పరిస్థితుల్లో దూషించకూడదు. వాళ్ళతో వాదించడం, గొడవ పడటం వంటివి చేయకూడదు. వారు ఏదైనా సూచనలు ఇచ్చారనుకోండి, వాటిని మనము ఖండించకూడదు. ఒకవేళ ఆర్థిక పరిస్థితులు ఏదైనా సమస్యలు ఉంటే తర్వాత చేసుకుంటామని మంచిగా చెప్పి తప్పించుకోవాలి, కానీ ఎందుకు అని వాదించకూడదు. వారితో వాదనకు దిగరాదు. నెక్స్ట్, మరి ఒకరు గురువు, టీచర్ అనమాట. ఒకవేళ మీ గురువు మిమ్మల్ని తిడుతున్నా కూడా నవ్వుతూ స్వీకరించాలి. వాళ్ళతో వాదించడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు విద్యను బోధించేవారు కదా. మళ్ళీ మనకు చదువు సరిగ్గా రాదు, నేర్చుకోలేము వారి నుండి. వారు కరుణ ఉంటేనే మనకు చదువు బాగా వస్తుంది. అతిథులను దేవుడితో సమానంగా భావిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను అగౌరవపరచడం మంచిది కాదు. ఇంకా అమ్మను దేవుడు గురువు కంటే కూడా తల్లి స్థాయి పెద్దది. ఒకవేళ అనుకోకుండా తెలియకుండా మీ అమ్మ మిమ్మల్ని తిట్టినా, ఒక మాట అన్న ఆమెను వ్యతిరేకించకూడదు, తిట్టకూడదు. నాన్నను, తండ్రి ఎప్పుడూ పిల్లల పెరుగుదలకు ఎలాంటి సమస్య ఉన్నా సహాయపడటానికి, సలహాలు ఇవ్వడానికి మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తారు. కనుక నాన్న పైన కోపగించుకోకూడదు. బంధువులతో గొడవ పడటం వల్ల వాళ్లకు మీ తల్లిదండ్రుల పైన గౌరవం తగ్గుతుంది. కాబట్టి బంధువులతో ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడకూడదు. సోదరుడు, ఎలాంటి సందర్భంలోనైనా సోదరుడు ఎప్పుడు మీకు మద్దతుగా ఉంటాడు. సోదరుడు ఎప్పుడూ మీ సంరక్షణ చూస్తూ ఉంటారు. వాళ్ళు మీ తండ్రి స్థానాన్ని భర్తీ చేయగలుగుతారు. సోదరి, అక్క, చెల్లి ఎవరైనా మీకు అన్ని రకాల విషయాల్లో మార్గనిర్దేశకురాలిగా ఉంటారు. తన గురించి తనకు బాధగా ఉన్నా మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంది. మీ సంతోషం కోరుకునే సోదరితో గొడవలు మంచిది కాదు. కొడుకులు ఎన్ని సంబంధాలలో ఇరుక్కున్నా తన కుటుంబ బాధ్యతను తీసుకుంటారు. అన్నింటినీ సంతులనం చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళతో ఎప్పుడూ కొట్లాడకూడదు. కూతురు పెళ్లి తర్వాత కూడా తన పుట్టింటి మీద ఉన్న మమకారం వదులుకోలేనిది. కూతుళ్ళను ఇంటికి అదృష్టంగా భావిస్తారు. అలాంటి వాళ్ళను తిట్టడం, ఏడిపించడం మనకు మంచిది కాదు. కోడల్ని ఎప్పుడు ఇంటి కూతురుగానే భావించాలి. మీ కొడుకు కోసం తన పుట్టింటిని వదిలిపెట్టి వచ్చిందని గుర్తించాలి. కాబట్టి ఆమెను గౌరవించాలి, కానీ దూషించకూడదు, హింసించకూడదు. పనివాళ్లను, మీకోసం మీరు చేసుకోలేని పనులను చేసి పెడతారు పనివాళ్ళు. కాబట్టి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో అగౌరవపరచకూడదు. వాళ్లకు మీకు సంబంధించిన రహస్యాలను తెలుసు అని గుర్తుంచుకోవాలి. కుటుంబంలో అల్లుడు ఎప్పుడు గౌరవించబడుతూ ఉండాలి. ముఖ్యంగా అత్తగారింట్లో ఇతనికి గౌరవము ఇవ్వాలి. అగౌరవపరచడం మంచిది కాదు. మన అమ్మాయి కాపురము గుర్తుపెట్టుకొని అల్లుడిని గౌరవించాలి. భార్యగా ఇంటి బాధ్యతలంటే స్వీకరించి నిర్వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమెను ఎప్పుడూ సంతోషపెట్టాలి, సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. వయసు పెరిగిన పెద్దవాళ్ళపై కొంతమంది పదే తిడుతూ గొడవ పడుతూ ఉంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. వాళ్ళ వయసుకు తగ్గ గౌరవం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో వాదించకూడదు. మరి అందరూ వచ్చేసారు లిస్టులోకి. రాని వాళ్ళు ఎవరు? స్నేహితులు. తల్లి వచ్చారు, తండ్రి వచ్చారు, కొడుకు, కోడలు, కూతురు అందరూ వచ్చేసారు. ఉపాధ్యాయుడు కూడా వచ్చేసారు. ఇంకా మిగిలిందంతా మనకు గొడవ పడడానికి, కొట్లాడుకోవడానికి, కోప్పడడానికి ఉన్నవాళ్ళు మిత్రులు. వారితో కూడా సఖ్యంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు స్నేహితం అనగానే మన హితము కోరేవారు. కాబట్టి ఎవరితో గొడవ పడకూడదనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. హరి ఓం తత్సత్.